బిందు, నువ్వు మీ మమ్మీని చాలా మిస్ అవుతున్నావు కదా. అవునక్క, చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. ఆమె బ్రతికున్నప్పుడు మీరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళ? అస్సలు కాదక్క, ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవుతూనే ఉండేది. గొడవ లేకుండా మాకు తెల్లారేదే కాదు. అదేంటి, ఎందుకలాగా? నా ఆలోచనలు మా అమ్మ ఆలోచనలకి చాలా భిన్నంగా ఉండే అక్క. తను ఒక్కటి చెప్పేది, అది నాకు నచ్చేది కాదు. నాకేమో నాకు నచ్చినట్లు ఉండాలనిపించేది. అక్కడే ఆర్గ్యుమెంట్ మొదలయ్యేది. ఒకవేళ మీ మమ్మీ ఇప్పుడు బ్రతికొస్తే ఆమె చెప్పినట్లు వింటావా, నీకు నచ్చినట్టు ఉంటావా? అప్పుడేమో నా ఇష్టాన్ని నెగ్గించుకోవటంలోనే ఆనందం ఉందనుకున్నా. కానీ ఇప్పుడేమో నేను ప్రేమించే వారిని సంతోషపెట్టడం కంటే ఎక్కువ ఆనందం ఎక్కడా లేదని తెలుసుకున్నాను. ఖచ్చితంగా అమ్మ చెప్పినట్లే వింటానక్క. సరే సరే, ఎమోషనల్ అవ్వకు. అమ్మను కోల్పోయావు, అమ్మ విలువ తెలుసుకున్నావు. జీవితంలో అమ్మ మాత్రమే కాదు, అమ్మలానే విలువైన విషయాలు ఎన్నో ఉన్నాయి. చాలా మటుకు కొన్నిటిని కోల్పోయే వరకు వాటి విలువ మనకు అర్థం కాదు. కొన్నిసార్లు అర్థమయ్యే నాటికి అవి అందనంత దూరంగా వెళ్ళిపోతాయి. అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. దేవుని వాక్యం ఈ జీవితంలో విలువైన వాటిని గుర్తించేలా చేస్తుంది. లోకపు పాపం వాటిని కోల్పోయేలా చేస్తుంది. సో ఇంకా భవిష్యత్తులో మీరు దేని విషయమై కూడా పశ్చాత్తాపపడే అవసరం రాకూడదని కోరుకుంటున్నాను. అలాగే అక్క, థ్యాంక్ యూ సో మచ్.